మూడు నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతోటి హేమసముద్రం చెరువు గండిపడిన సమాచారం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా రాత్రికి రాత్రి అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. కలెక్టర్ గారికి మిగతా అధికారులకు చెప్పడంతో వారు కూడా ఇమ్మీడియట్గా ఫీల్డ్ విజిట్ చేసి కావాల్సిన జాగ్రత్తలు ఏం చేయాలనో ఇరిగేషన్ శాఖ అధికారులను పిలిపించుకొని మాట్లాడి దాని నివారణ చర్యలు చేసుకోవడం జరిగింది. మన గ్రామస్తులు కావచ్చు, పక్కన ఉన్న మన నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా హుటాహుటిన చెరువు దగ్గరికి వచ్చిండ్రు. అందరు కలిసి గండిని పూడ్చే ప్రయత్నం చేసిండ్రు. దాదాపుగా 200 ట్రిప్పులు మట్టి మొరం తీసుకొచ్చి దాంట్లో వేయడం జరిగింది. 4 జేసీబీలు తీసుకొచ్చి అంతా క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు అది కంట్రోల్ అయ్యింది, ఇంకా కొద్దిగా వర్క్ ఉంది. అందుకే ఈరోజు ఎస్సీ గారు, ఈ గారు, డిఈ గారిని తీసుకొచ్చుకొని మొత్తం కూడా చూడడం జరిగింది. ఇది ప్రతి భారీ వర్షానికి కూడా కట్ట ఏదో మూలన వీక్ అయిపోయి వాటర్ సీపేజ్ రావడం జరుగుతూ ఉంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఈసారి ఖచ్చితంగా ఇరిగేషన్ మంత్రి గారితో కూడా మాట్లాడి ప్రత్యేకంగా దీనికి ఫండ్స్ శాంక్షన్ చేయించుకొని పర్మనెంట్ సొల్యూషన్ వైపే మనం ఆలోచించాలా. వచ్చే సంవత్సరం వరకు ఈ బండును స్ట్రెంథెన్ చేయడమే కాకుండా ఈ అలుగుల బారే దగ్గర కూడా గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం జరుగుతూ ఉంది. ఆ 2 బ్రిడ్జిలు కూడా మనకు అవసరం ఉంది. అది కూడా ఎస్టిమేషన్ చేయమని చెప్పినాము. ఖచ్చితంగా ఈ సంవత్సరం శాంక్షన్ చేసుకొని పనులు మొదలుపెట్టుకొని వచ్చే సంవత్సరంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడానికి మేము ప్రయత్నం చేస్తాం. గతంలో కూడా మేము మాట్లాడడం జరిగింది. అయితే కొద్దిగానే శాంక్షన్స్ జరిగినాయి, ఇంకా ఆశించిన స్థాయిలో రాలేదు. కానీ ఈ సంవత్సరం మైనర్ ఇరిగేషన్ మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన ఇబ్రాహీంబాదే కాదు, హన్వాడ చెరువు, బుద్ధారం చెరువు, గుడిమల్కాపూర్ చెరువు, తిరుమలగిరి చెరువు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, హెవీ రెయిన్స్ వస్తే ఏదైతే చెరువులు తెగే ప్రమాదం ఉందో వాటన్నిటిని కూడా రిపేర్లు చేయించి ప్రజలకు కానీ రైతులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం.